అసలు ఏం లేదు, కానీ లేని పనిని ఊహించుకుంటూ చూసినావా, ఆ ఊహించుకోవడం వల్ల కోపానికి అది ప్రధాన కారణం అవుతుంది. అంటే ఈ కోపం, క్రోధమే మనకు పెనుభూతంగా మారుతుంది. దీనికి సంబంధించి ఒక చక్కటి స్టోరీ. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒకనాడు కృష్ణుడు వారి యొక్క యోగక్షేమాలను విచారించే నిమిత్తమై అరణ్యానికి వెళ్ళి రాత్రి అక్కడే ఉన్నాడు. రాత్రిపూట సెక్యూరిటీ నిమిత్తమై పాండవులు ఒక్కొక్కరు ఒక్కొక్క గంట సేపు పహార చేస్తూ వచ్చారు. ఆ రాత్రి తనకు కూడా ఓ గంట సేపు పహార చేయడానికి అవకాశం ఇవ్వమని ధర్మజుడిని శ్రీకృష్ణుడు కోరారు. ధర్మజుడు అంగీకరించుడు. పాండవులు పహార చేస్తున్న సమయంలో ఒక భూతము పెరిగి పెరిగి పెద్దదవుతూ వారికి కనిపించింది. కానీ వారు దానిని ఏం చేయలేకపోయారు. ఇంకా కృష్ణుని వంతు వచ్చింది. అప్పుడు ధర్మజుడు, కృష్ణ, ఈ అడవిలో ఒక పెనుభూతం ఉన్నది, అది మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టచ్చు, కనుక మీరు వెళ్ళొద్దు అని చెప్పి అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ధర్మజ, నేను దైవమును అనే సత్యాన్ని నువ్వు నిజంగా గుర్తిస్తే ఎందుకు నీకు ఈ సందేహం కలిగింది? ఇది నీ బలహీనత. ఆ భూతము నన్నేం చేయలేదు, దాని సంగతి నేను చూస్తాను అని శ్రీకృష్ణుడు అన్నాడు. రాత్రి 2 గంటల నుండి 3 గంటల వరకు డ్యూటీ చేశాడు. 3 గంటలకి అర్జునుడు డ్యూటీలో ప్రవేశించే సమయానికి కృష్ణుడు ఒక రాత్రిపై కూర్చొని నవ్వుతూ కనిపించాడు. ఎక్కడా దయ్యం లేదు, భూతం లేదు. అర్జునుడు ఆశ్చర్యంతో, కృష్ణ, ఈ దయ్యాన్ని మీరేమైనా సంహరించారా అని చెప్పి అడిగాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, నేను దాన్ని సంహరించనక్కర్లేదు, ఎందుకంటే అది దయ్యం కాదు, భూతము కాదు, పిశాచి కూడా కాదు. అది మీ మనోభావాల యొక్క ప్రతిబింబమే. మీ క్రోధమే మీకు దయ్యం రూపంలో కనబడింది. మీకు దానిపై క్రోధం అధికమయ్యే కొద్దీ దాని స్వరూపం కూడా పెరుగుతూ వచ్చింది. నాకు మాత్రం దాని మీద ద్వేషం లేదు, క్రోధం లేదు. అది కూడా నా అంశమేనన్న భావంతో నేను ఆనందిస్తున్నాను, కనుకనే అది నాకు కనిపించకుండా పోయింది అని శ్రీకృష్ణుడు అన్నాడు. నిజానికి మనకెవరు శత్రువులు లేరు, ద్వేషులు లేరు. మన ద్వేషమే మనకు ఒక పెద్ద దయ్యంగా కనిపిస్తుంది. మన క్రోధమే మనకు ఒక పెద్ద శత్రువుగా కనిపిస్తుంది. మనలో ఉన్న దుర్గుణములే మన శత్రువులు. కనుక మీలో ప్రేమను అభివృద్ధి గావించుకోండి. అప్పుడు మీ ముందు ప్రేమ స్వరూపమే కనిపిస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకము అని చెప్పి శ్రీకృష్ణుడు అన్నారు. కనుక మీరెప్పుడు శాంతంగాను ఆనందంగాను ఉండండి. మీరు ఎవరిపైనో కక్ష సాధించుకోవాలనుకున్నారనుకోరి, మీలో ద్వేషం పెరుగుతూ వస్తుంది. దానివల్ల నష్టపోయేది ఎవరో కాదు, మీరే. ఈ సత్యాన్ని కృష్ణుడు పాండవులకు బోధించిండు. అప్పటి నుండి పాండవులు వారిలోని ద్వేషాన్ని సంహరించుకున్నారు. అందుచేతనే మహాభారత యుద్ధంలో విజయాన్ని సాధించగలిగారు. ఈ స్టోరీ గిట్ట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.